సిద్ధాంతాలు రాద్ధాంతాలు గొడవలను లోకల్ పార్టీలు పట్టించుకోవు. వాటి సంగతి ఎట్లా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంటూ ఉంటాయి. కేంద్రంలో ఎవరి సర్కారు ఉన్నా మెడ మీద కత్తి పెట్టి డిమాండ్లు సాధించుకుంటూ ఉంటాయి. అందుకే ప్రాంతీయ పార్టీలను ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు, పట్టం కడుతున్నారు. దేశంలో ఎక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ప్రాంతీయ దళపతుల హవాయే కొనసాగుతోంది. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా అని చెప్పవచ్చు. ప్రధాన పార్టీల సర్వేలు కూడా అదే సూచిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీ పడిలేచిన కెరటంలా ఎగసి పడుతోంది. అవి ఎక్కడ విశ్వాసం కోల్పోకుండా దృఢ సంకల్పంతో ముందుకు సాగిపోతున్నాయి. ఆ పార్టీ వివరాల గురించి ఈ కథనంలో చూద్దాం. దేశంలో ప్రాంతీయ పార్టీల శకం మొదలైంది దక్షిణాదినే. ఇక అవి బలంగా సైద్ధాంతికంగా వేళ్లూనుకున్నది కూడా ఇక్కడే. తమిళనాడులో ద్రవిడ పార్టీల చరిత్ర 6 దశాబ్దాల పైమాటగానే ఉంది. తెలుగునాట చూస్తే టీడీపీ పార్టీది దాదాపుగా 4.5 దశాబ్దాల చరిత్ర. టీడీపీ ఏర్పడ్డాక ప్రాంతీయ పార్టీలకు ఒక గ్రామర్ ఏర్పడ్డాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతుంటారు. ప్రాంతీయ స్థాయిలోనే రాజకీయాలు చేసిన పార్టీలకు జాతీయ గుర్తింపు, గౌరవం టీడీపీతోనే వచ్చిందంటున్నారు. ఇదిలా ఉంటే తెలుగునాట టీడీపీ ఉండగానే ఉమ్మడి ఏపీలో మరో ప్రాంతీయ పార్టీ పుట్టింది. అది కూడా టీడీపీ నుంచే పుట్టింది. 2021 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఏర్పాటు చేసింది. ఒకనాటి టీడీపీ కీలక నాయకుడైన కేసీఆర్ ఆ తర్వాత ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించింది. చివరికి అది సాకారం అయ్యింది. 2 సార్లు టీఆర్ఎస్ అధికారంలోకి ఉంది. ఇక 3 ఏళ్ల క్రితం టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని తలచి బీఆర్ఎస్గా మారింది. ఇప్పుడు చూస్తే బీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానంలో కీలకమైన ఘట్టానికి చేరుకుంది. 25 ఏళ్ల పండుగను ఈ నెల 27న చేసుకోబోతోంది. పోరుగడ్డ అయిన ఓరుగల్లు వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సవాలే లేదు. సభలు నిర్వహించడంలో ఇప్పటి వరకు ఆ పార్టీని కొట్టిన వారే లేరు. ఆవిర్భావం నుంచి ఉద్యమం దాకా, ఉద్యమం నుంచి అధికారం దాకా భారీ బహిరంగ సభలను సక్సెస్ చేయడంలో కారు పార్టీ ట్రాక్ రికార్డ్ వేరే లెవెల్. అలాంటిది పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయాక ఆవిర్భావ సంబరాలకు సిద్ధమవుతోంది. మరి మరోసారి అక్కడే వేదికను సిద్ధం చేయడం వెనుక కారణాలేంటి? ఎందుకు అదే ప్లేస్ను బీఆర్ఎస్ బాస్ ప్రిఫర్ చేస్తున్నారు? ఇదే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల అధికారం, ఇప్పుడు ప్రతిపక్షంగా కథనోత్సాహం. మొత్తంగా గులాబీ సేన 25వ వసంతాలు పూర్తి చేసుకుంటోంది. అధికార పార్టీగా 10 ఏళ్ల పాటు పండగల ఆవిర్భావ వేడుకలు చేసుకున్న కారు పార్టీ ఇప్పుడు విపక్షంగా రజతోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. ఉద్యమ కాలం నుంచి సెంటిమెంటల్గా కలిసొచ్చిన వరంగల్, కరీంనగర్ జిల్లాలనే ఈ వేడుకలకు వేదికగా ఎంచుకున్న గులాబీ పార్టీ అక్కడి నుంచే మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకుంది. ఉమ్మడి జిల్లాల మధ్య పొలిమేరల్లోని మహాసభ నిర్వహణకు జోరుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్తో రజతోత్సవాల సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగునాట రజతోత్సవ వేడుకలను జరుపుకున్న ప్రాంతీయ పార్టీలు 2 ఉన్నాయని, అందులో మొదటిది టీడీపీ అయితే రెండవది బీఆర్ఎస్ అని అన్నారు. మిగిలిన పార్టీలన్నీ పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయినవే అని ఆయన చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్గా మారిన అజెండా మారలేదు, నాయకుడు మారలేదని ఆయన చెప్పారు. గులాబీ రంగు చూస్తే చాలు జనమంతా తెలంగాణ పార్టీ అని గుర్తుంచుకుంటారని చెప్పారు. లక్షలాది మందితో రజతోత్సవ వేడుకలను ఈసారి చేస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూనే జాతీయ స్థాయిలో తమ ప్రభావాన్ని చూపుతామని వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ జాతీయ పార్టీగానే బీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేస్తే, కేటీఆర్ మాత్రం ప్రాంతీయ పార్టీలది కీలక పాత్ర అని వ్యాఖ్యానించడం ఏంటనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు మరోసారి బీఆర్ఎస్ను ప్రాంతీయ పార్టీగా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నమా, లేక నిజంగానే పార్టీ పేరు మార్పునకు సీరియస్గా ప్రయత్నాలేమైనా జరుగుతున్నాయా అనేది ఉత్కంఠగా మారింది.
మరోవైపు తెలుగునాట ఇప్పుడు మరో 2 ప్రాంతీయ పార్టీలున్నాయి. అవి వైసీపీ, జనసేన. వైసీపీ తాజాగా 15 ఏళ్ల పండుగను చేసుకుంటే జనసేన 12 ఏళ్ల పండుగను చేసుకుంది. ఈ పార్టీలు కూడా బలంగా ఉంటూ ముందుకు సాగుతున్నాయి. మరి ఈ 2 పార్టీలలో రజతోత్సవం చూసే పార్టీలు ఏవి అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా తెలుగు జనాలు మొదట్లో జాతీయ పార్టీల వైపే ఉండేవారు. వారికే పట్టం కట్టేవారు. కానీ రాను రాను రాజకీయాలు మారాయి. ప్రజల ఆలోచనలు మారాయి. ఆ కారణం చేతనే ప్రాంతీయ పార్టీలు పుట్టుకుని వస్తున్నాయి. వాటికి జనం దీవెనలు ఉండబట్టి కాలాలను అన్నింటినీ దాటి ముందుకు విజయవంతంగా సాగుతున్నాయని చెప్పాలి. ఇలా పార్టీలు కీలక ఘట్టాలను చేరుకుంటున్నాయంటే అందులో తెలుగు జాతి రాజకీయ చైతన్యం కూడా దాగి ఉందన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం. మరి రానున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీల రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.